తెలివితేటలతో ఏదో పెద్ద ప్లాన్తోనే వస్తున్నట్టున్నావు. కానీ నీ తెలివితేటల కంటే నా డబ్బుకున్న పవరే ఎక్కువ. అయినా మీ సొంత డబ్బు ఇచ్చినట్టు బాధపడతారేంటి బాస్? పెళ్ళాన్ని మోసం చేసి సంపాదించిందే కదా, అందులోంచి కొంచెం నా మొహాన పడేస్తే చాలు, లేకపోతే కటకటాల వెనకే. మున్ని కోసమాయా? స్కూల్ వదిలి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. బాబుగారు వస్తూ ఈరోజు స్కూల్ నుండి తీసుకొస్తా అన్నారు కదమ్మా. స్కూల్ విడిచిపెట్టి చాలాసేపు అయింది కదా, ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడేం చేస్తున్నావు? మీ ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసా ఆంటీ? మున్నిని ఇన్స్పెక్టర్ తీసుకొస్తుందేంటి? అంటే నేను ఊహించింది కరెక్టే. ఈయనేదో హడావిల్లో పడిపోయి మున్నిని స్కూల్ నుంచి తీసుకురావాల్సిన సంగతి మర్చిపోయారు. ఏదేవైనా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో పోలీసుల కంట్లో పడకపోవడమే మంచిది. థ్యాంక్స్ ఆంటీ. పో మమ్మీ డాడీని పిలుచుకురాపో. ఏమ్మా, ఈ ఇంట్లో పాప బాగోగులు చూసుకునే వాళ్ళెవరూ లేరా? స్కూల్ విడిచిపెట్టాక చిన్నపిల్లలు జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలని కూడా తెలీదా? ఎప్పుడు డ్రైవరే తీసుకొచ్చేవాడమ్మా. ఈ రోజు బాబుగారే తీసుకొస్తారంటే డ్రైవర్ని పంపించలేదు. బాబుగారేదో ఆఫీస్ పనిలో ఉండి పాపని తీసుకురావడం మర్చిపోయినట్టున్నారు. ఎంత ఆఫీస్ పనుంటే మాత్రం పాపనంత నిర్లక్ష్యం చేయాలా? అసలే రోజులేం బాగోలేవు. చిన్నపిల్లలు కనిపిస్తే చాలు కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అదృష్టం బాగుండి పాప నా కంట్లో పడింది, లేకపోతే ఏమై ఉండేది? ఇక మీదనైనా పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. బాయ్ ఆంటీ. బాయ్. మమ్మీ, డాడీ స్కూల్ నుంచి తీసుకొస్తారన్నారు కదా, ఇంతసేపటికి రాలేదు. నాకు చాలా భయమేసింది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఆంటీ వచ్చి ఇంటికి తీసుకొచ్చారు. డాడీ బిజీగా ఉండి మర్చిపోయి ఉంటారమ్మా. రాత్రికి ఇంటికొస్తారు కదా, పాపని ఎందుకు తీసుకురాలేదని అప్పుడు దెబ్బలాడతాం, సరేనా? నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, ఓకే? అదేంటమ్మా, బాబుగారు పసిపిల్లని అలా వదిలేశారు? ఉదయాన్నే స్నానం చేయించి స్కూల్ దగ్గర దింపి మళ్ళీ తీసుకొస్తానన్నారు. ఎలా మర్చిపోయారు? దీన్ని మర్చిపోవడం అనరాయా, బాధ్యతలు లేకపోవడం అంటారు. ఉదయం ఆయన మాటలు విని మారిపోయారనుకున్నాను. ఆ మార్పు ఒక్క పూటకే అని ఇప్పుడు అర్థమైంది. మధ్యాహ్నం నుండి తాగుతున్నారు సార్, ఇక చాలు సార్. నోరు మూసుకొని నీ పన్ను చేయరా. మధ్యాహ్నం నుంచి కాకపోతే ఉదయం నుంచి తాగుతాను. నీకేమో ప్రాబ్లమా? ఛాన్స్ దొరికితే చాలు ప్రతి ఒక్కడు క్లాసులు పీకటమే. ఏంటా జబ్బు? మందు పోయి. హలో హలో అవినాష్, నేను శ్రవంతిని మాట్లాడుతున్నాను. ఏంటి అవినాష్, అసలు శ్రవంతి పేరు ఎప్పుడు విన్నట్టు అలా మౌనంగా ఉండిపోయా? కట్టుకున్న పెళ్ళాన్ని మర్చిపోయేంత బిజీ అయిపోయావా? ఎవరు ఎవరిని మర్చిపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కట్టుకున్న భర్తని కన్న బిడ్డని వదిలేసి అమెరికా వెళ్ళిపోయింది నువ్వు. మీరు వస్తానంటే నేను వద్దన్నానా? నువ్వే ఫూలిష్గా ఇంకా ఇండియాని పట్టుకొని వేలాడుతున్నావు. అక్కడేముంది ఉండడానికి? ఒకసారి నువ్వు ఇక్కడికి రా, లైఫ్ అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు చచ్చినా మారవు. ఎంతసేపు ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనే తప్ప నీకో పాప ఉంది, అది అమ్మ ప్రేమ కోసం తప్పిస్తోంది అని ఒక్కసారైనా ఆలోచించావా? కమాన్ అవినాష్, ఈ పనికిమాల సెంటిమెంట్లతో నాకు చిరాకు తెప్పించుకు. ఇప్పుడప్పుడే మనకి బేబీ వద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా నా మాట వినకుండా కావాలన్నావు. ఇప్పుడు బేబీ పుట్టాక అమెరికా కల్చర్లో బేబీని పెంచడం ఇష్టం లేదు, అందుకే అమెరికా రాను అంటున్నావు. నీకు బేబీని తీసుకురావడం ఇష్టం లేకపోతే అక్కడే వదిలే.
ఆయా ఉందిగా, చూసుకుంటుంది. జస్ట్ షట్ అప్. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీకు నీ భర్త బిడ్డ కావాలనుకుంటే నువ్వే ఇక్కడికి రా, లేదంటే అక్కడే నీకు ఇష్టం వచ్చింది చావు చావు. అంతేకాని నన్ను నా బిడ్డను వేరు చేసే మాటలు మాట్లాడావో ప్రాణాలు తీసేస్తా. నన్ను నా బిడ్డను వేరు చేసే మాటలు మాట్లాడావో ప్రాణాలు తీసేస్తా. హలో అవినాష్. హలో సూర్య, కమాన్ రండి. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. రండి కూర్చోండి. ఏంటి బాస్ ఒక్కరే లాగించేస్తున్నారు? కంపెనీ ఎవరు లేరా? బాధని పంచుకోవడానికైతే కంపెనీ కావాలి బాస్. బాధని మర్చిపోవడానికి కంపెనీ ఎందుకు? అందుకే ఒంటరిగా లాగించేస్తున్నాను. మీకు విషయం తెలుసా? యాక్చువల్గా మన కెపాసిటీ హాఫే. ఈరోజు 1.5 వేసాను. అయినా బాధని మర్చిపోలేకపోతున్నాను బాస్. ఎందుకంటే ఈ బాధకు కారణమైంది నా బెటర్ హాఫ్ కదా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? ఓకే, అసలు మందు తాగిందే బాధని కక్కేయటానికి కాబట్టి మొత్తం చెప్పేస్తాను. నాకొక భార్య ఉంది బాస్. సారీ, ఒకప్పుడు భారీగా ఉండేది. ప్రస్తుతానికి అమెరికాలో ఉంది బాస్. తనకి భర్త బిడ్డ ఎవ్వరూ అక్కర్లేదు. అమెరికాలో ఎంజాయ్ చేయడమే దానికి ముఖ్యం. కన్న బిడ్డని కూడా వదిలేసి అమెరికా వచ్చేయమంటుంది బాస్. దాన్ని ఏం చేయాలి? ఛాన్స్ దొరికితే ఏదో ఒకటి చేసేద్దును, కానీ ఛాన్స్ దొరకట్లేదు. అందుకే ఏమీ చేయలేక ఇలా మందు తాగుతున్నాను. అసలు నేనే కాదు బాస్, ఈ బార్లో తాగుతున్న ప్రతి ఒక్కడూ భార్య బాధితుడే. అలా అనొద్దు బాస్. అందరి భార్యలు ఒకేలా ఉండరు. మీ భార్య తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోతే, నా భార్య తన సంతోషాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది. మీకు కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. చాలా పెద్ద స్టోరీ బాస్. ఎంత చెప్పినా తరగదు, ఎంత ఆలోచించినా ముగింపు దొరకదు. నా భార్యను నేనెంతో ప్రేమించాను. ప్రతి క్షణం నా పక్కనే ఉండాలని కోరుకున్నాను. కానీ నా వల్ల సంతోషాన్ని పొందాల్సిన వ్యక్తి ఇంకోరున్నారు. దానికి నేను అర్హురాలిని కాను అని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది బాస్. మీలాంటి మంచి వ్యక్తిని వదిలేసి వెళ్ళినందుకు మీ భార్య దురదృష్టవంతరాలైతే, బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్నందుకు నేను దురదృష్టవంతుణ్ణి. మీరు భార్య బాధితులైతే, నా భార్య భర్త బాధితురాలు. నో బాస్, మీరు చెప్పిన దానికి నేను అంగీకరించను. కారణం ఏదైనా కావచ్చు. ఫ్లాష్ బ్యాక్లో ఎంత పెద్ద స్టోరీ అయినా ఉండొచ్చు. కానీ భార్య కోసం ఆలోచిస్తూ బార్లో మందు తాగే ప్రతి ఒక్కడు భార్య బాధితుడే. కరెక్టే బాస్. ఆలోచిస్తుంటే మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. కరెక్ట్. మందు తాగినోడు ఎప్పుడూ తప్పు చెప్పడు. ఏదేమైనా మీతో నా బాధ షేర్ చేసుకున్న తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది బాస్. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఏదైనా బాధ మిగిలింటే మళ్ళీ రేపొచ్చి తాగి మర్చిపోదాం. మీకు బాగా ఎక్కువైనట్టుంది బాస్. ఈ పరిస్థితిలో మీరు ఒంటరిగా వెళ్ళలేరు, కానీ నేను డ్రాప్ చేస్తాను. పదండి.
ఇంత రాత్రైనా బాబుగారు ఇంకా రాలేదేంటమ్మా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఆలస్యంగా ఎప్పుడూ రాలేదు. ఫోన్లో కూడా దొరకడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. మనం భయపడే అంత పరిస్థితిలో ఆయనే ఉండర్లే అయ్యా. ఏ బార్లోనో కూర్చొని హాయిగా తాగుతుంటారు. అయినా తాగుబోతు మాటలు నమ్మకూడదని తెలిసి కూడా పాపను ఆయన తీసుకొస్తారని వదిలేయడం మనం చేసిన తప్పు. పిచ్చి పిల్ల. డాడీ వస్తారు, ఇంటికి తీసుకెళ్తారు అని ఎదురు చూస్తుంటే ఈయనగారేమో పాప సంగతే మర్చిపోయి ఎక్కడో తాగుతూ కూర్చున్నారు. ఇక బార్లు మూసే టైం అయిందిగా, వస్తూ ఉంటారు. అమ్మా, బాబుగారు వచ్చినట్టున్నారు. ఓకే బాస్, నేను వెళ్తాను. గుడ్ నైట్. నో సూర్య, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు మా గెస్ట్. ఈరోజు మీరు మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి. నో అవినాష్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాను. ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరుతాను. అలాగే వెళ్ళిపోతుంది కానీ సూర్య, బట్ 1 minute. మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను. ఈవిడ మా ఆయ, కానీ అమ్మ కంటే ఎక్కువ. నమస్కారం బాబు. మీకు ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. మా ఇంటికి గెస్టే అయినా సొంత మనిషి కంటే ఎక్కువ. ఇంతకీ తన పేరు చూసారా బాస్? తాగితే ఇదే ప్రాబ్లం. బాధలతో పాటు బాధ్యతల్ని, మనుషుల్ని, అందరినీ మర్చిపోతాం. ఆయా, తను ఎక్కడుంది? లోపలుంది బాబు, ఉండండి పిలుస్తాను. అమ్మా ఆగండి. ఈ అవతారంతో పరిచయం చేసుకోవడం అవసరమా బాస్? తాగి ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, తప్పుగా అనుకుంటారు. ఇంకోసారి వచ్చినప్పుడు పరిచయం చేద్దరు కానీ.
అవినాష్ గుడ్ నైట్. గుడ్ నైట్. సూర్య, డ్రైవ్ కేర్ఫుల్లీ. ఓకే. ఆగండి.